సంఘము దైవ సేవకులు ఆయా స్థలం నుండి వచ్చినటువంటి మా ప్రియ విశ్వాసులైన వారిని ఉద్దేశించి గుంటూరు నుండి మా మధ్యగా నడిపించినటువంటి శాలమైన ద్వారా వాక్య పరిచయంలో మీరు సహాయపడినందుకు వందనాలు, స్తోత్రాలు. విరాట అనుభవాలు నీ రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము ఏ రకంగా సంఘములో జీవించవలేను, ఎత్తబడే సంఘములో పరిస్థితులు ఎలాగో సిద్ధపడవలనో నీ దాసును వగుపరిచి అందించినటువంటి వాక్య భాగాలు బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ మేరక వార్షికోత్సవం అనంతరము సంఘములో రక్షణ పొందినటువంటి వారు బాప్తిస్మ కార్యక్రమం కొరకై ప్రార్థన చేస్తున్నాము. ఆయా స్థలం నుండి వచ్చినటువంటి మా ప్రియులైన వారందరిని బట్టి కూడా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్నటువంటి మిగిలిన కార్యక్రమం అంతట్లో కూడా ఈ సహాయం కలిగే ప్రార్థన చేస్తూ స్థానిక దైవసేవకుడు తమ్ముడు తిమోతి, సువర్ణ, వారి కుటుంబం, స్థానిక సంఘం అంతటిని బట్టి స్తుతిస్తూ బాధ్యత వహిస్తున్నటువంటి సహోదరులు, ఆయన రకాలుగా ప్రయాసపడుతున్నటువంటి మా ప్రియులు మిగిలిన కార్యక్రమంలో కూడా సహాయం కలిగే ప్రార్థన చేస్తూ యేసు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థిస్తూ స్తుతించి వేడుచున్నాం తండ్రి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు. నీ వలన పరమందువారు ధన్యులు, ధన్యులు. నీ వలన పరమందువారు
ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? చెప్పండి నాకు, నేను అడిగితే మీరు అడిగి చెప్పండి. ఇక ఎవరు అని అడుగుతున్నాను. బాప్తిస్మములు తీసుకునే మీరందరూ కూడా యేసు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? మీ పాపములన్నీ యేసు ప్రభువారి రక్తములో శుద్ధి చేసుకున్నారా? గట్టిగా, మీ పాపములన్నీ యేసు రక్తములో శుద్ధి చేసుకున్నారా? గత పాపములన్నీ విడిచిపెట్టారా? గత పాపములను విడిచిపెట్టారా? క్రీస్తును రక్షకునిగా మీ అధిపతిగా స్వీకరించారా? మీ పాత అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టారా? దేవునికి మీకు ఆటంకకరమైనది ఏదైనా ఉన్నదా? బాప్తిస్తాలు మీరు ఇచ్చే సమాధానం బట్టి మేము బాప్తిస్తాలు ఇస్తాము. బాప్తిస్తాలు తీసుకున్న తర్వాత చాలా శ్రమలు కష్టాలు ఎదురవుతాయి. వాటిలో మీరు నిలబడతారా? ఎన్ని శ్రమలు ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు కొరకు మీరు నిలబడతారా? క్రీస్తు కొరకు మీ ప్రాణాలు అర్పించడానికి కూడా మీరు సిద్ధపడి ఉన్నారా? ఎదురా నిలబడతాయా? ఒకవేళ దేవుని కొరకు మీ ప్రాణము అర్పించడానికైనా మీరు తెగించారా? ఇప్పుడు మన వాక్యాన్ని వింటూ ఉన్నాం, ఇంతవరకు వాక్యాన్ని వింటున్నాం. మీరు చెప్పినంత తేలిక కాదు. మీ పాత అలవాట్లు మానటం విడిచిపెట్టడం అనేది మీరు చెప్పినంత తేలిక కాదు. అర్థమవుతుందా? ఈ లోకము, పాపము, శరీరము మిమ్మల్ని ప్రతిదినం కూడా శోధిస్తుంది. వాటన్నిటినీ మీరు జయించగలరా? లోకాన్ని జయించగలరా? పాపమును జయించగలరా? శరీరాన్ని జయించగలరా? దేన్ని బట్టి చెప్తున్నారు ఇది? అన్నిటినీ మేము జయిస్తామని మీరు ఎట్లా చెప్తూ ఉన్నారు? దేన్ని ఆధారం చేసుకుని చెప్తూ ఉన్నారు? దేవుని ఏదైనా వాక్యం ఆధారం చేసుకున్నారా? ఈ లోకంలో బాప్తిసం తీసుకున్న తర్వాత యేసు ప్రభువారి రాకడ వరకు, మీ యొక్క మరణ దినం వరకు దినదినము కూడా మీరు చనిపోయే అనుభవంలోనికి మీరు రావాలి. వచ్చారా? దినదినం కూడా చనిపోవాలి. ఇంకా బ్రతకలేరా? బ్రతకరు. ఇంకా చనిపోయిన వారు, చచ్చిపోయిన వారు ఉంటారా? ఒకరే చెప్తున్నారు సమాధానం. క్రీస్తు కొరకు దినదినము మీరు చనిపోతారా? ఎట్లా చనిపోతారంటే, మనము క్రీస్తులో బ్రతుకుండి లోకానికి, శరీరానికి, పాపానికి మనము చనిపోవాలి. ఈ మాట ఎవరు చెప్పారు? బైబిల్ ఎవరు చెప్పారు ఈ మాట? నేను వెళ్ళినట్టునే మీరేం చెప్తున్నారు? మరి ఈ మాట ఎవరు చెప్పారు? చెప్పండి. వెరీ గుడ్, కాపీ బాగా చేస్తారు. ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? మీరు అపోస్తలుడైన పౌలు నాకు చెప్పిన మాట బాగా వినపడి చెవులు బాగా పనిచేస్తున్నాయి మీకు. ఇప్పుడు నోటితో చెప్పండి, ఏమన్నాడు అపోస్తలుడైన పౌలు? వీళ్ళకి మీకు వాళ్ళు బాప్తిస్తారు. చెప్పండి, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? అది కాదండి, అది కాదు. నేను దినదినము కూడా చనిపోవచ్చున్నాను. ఏమన్నాడైనా? దినదినము కూడా చనిపోవచ్చున్నాను. బాప్తిసాలు తీసుకున్న వారు దినదినము కూడా చనిపోయే అనుభవానికి మీరు రావాలి. అప్పుడే మీరు లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని జయించగలరు. ఎప్పుడైతే ఆ అనుభవానికి మనం రామో, మనం బ్రతికి మరలా పాపం,
శరీరం, లోకములో పడిపోతాం. కాబట్టి ఆ మూడింటిని జయించాలంటే ఈ మూడే మనకి ప్రధానమైన శత్రువులు. ఏంటి? ఏ మూడు శత్రువులు మనకి? లోకము, శరీరము, పాపము. ఇవన్నీ కూడా జయించడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరో తెలుసా? సాతాను. ఈ మూడు జయించడానికి సాతాను లోకము, పాపము, శరీరాన్ని జయించకుండా శోధించి మీ ఆ మూడింటిలో పడవేస్తుంది. కాబట్టి ఈ మూడింటిని జయించాలంటే ప్రతి దినము కూడా మనం ఏం చేయబడాలి? చనిపోవాలి. మేము చనిపోతాం అని చెప్పండి సంఘానికి. ప్రతిదినం కూడా మేము చనిపోతాం. వెరీ గుడ్. ఇంకా మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టే మేము మీకు బాప్తిస్మాలు ఇస్తాం. బాప్తిస్మాలు ఇచ్చినట్టు మేము మరి మీరు ఒకవేళ సరైనటువంటి సమాధానాలు, సరైన పశ్చాత్తాపం, సరైనటువంటి మారు మనసు లేకుండా మీరు సమాధానాలు చెప్తే మరి దేవునికి మీరు లెక్క అప్పగించుకోవాలి. బాప్తిస్మం ఇచ్చే మేము ఈ విషయంలో మేమేమి కూడా మరి లెక్క అప్పచెప్పాం. దేవునికి మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మేము బాప్తిస్మాలు ఇస్తున్నాం. ఈ బాప్తిస్మాలకి మీరే దేవునికి లెక్క అప్పగించాలి. మీరు సరిగ్గా సమాధానం చెప్పలేదు. సరే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36-37 వచనాలు చదవండి. బాప్తిస్మాలు తీసుకున్న వారు ఇదిగో మైక్ ఇవ్వబోయినా ఎవరు చదువుతారు? చదవండి, అందరూ చదవండి గట్టిగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36-37 వచనం. మీరు కదా బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు అందరూ ఒకే స్వరంతో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36-37 వచనాలు. మట్టి చదువుతారంట. మీ బైబిల్ చూసుకోండి. సంఘానికైనా వినపడిందా? ఇక్కడ 8 మంది చదువుతున్నారు. చదవండి గట్టిగా. రోమా 8:36-37. ఎప్పుడైనా సరే, వారి స్వరాలు అంతే. మేము మీకు బాప్తిస్మాలు ఇస్తాం. చాలా శ్రమలు వస్తాయి, చెప్తున్నా వినండి. చాలా శ్రమలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి, చాలా శోధనలు వస్తాయి. వాటన్నిటిలో మీరు నిలబడాలంటే 37 వచనం చదివారు కదా, ఏంటది? వీటన్నిటినీ చదవండి. వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఎవరి ద్వారా? అన్నిటిలో అత్యధిక విజయం పొందాలంటే ఆ దేవుణ్ణి మీ హృదయంలో ప్రభువుగా మరి అధిపతిగా మీరు చేర్చుకుంటే అన్నిటిలో మీరు అత్యధిక విజయాన్ని మీరు పొందుకుంటారు. ఆ రకంగా పరిశుద్ధాత్మ ముందుకు సహాయం చేయండి. కూర్చోండి. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ వందనాలు, స్తోత్రాలు. నర్సాపురం, లాక్పేట, బెరాకలో కొంతమందిని మీరు రక్షించుకొని వారికి ఇచ్చిన పాప క్షమాపణ, వారి మనసు పశ్చాత్తాపాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో సాక్షాత్తంగా మేమందరము సంఘంగా కూడి బాప్తిస్మాల కొరకై మేము క్రమంగా మర్యాదగా వెళ్ళి వారికి బాప్తిస్మం ఇచ్చి మరలా తిరిగి క్రిస్తు క్షేమాన్ని కొరకై మమ్మల్ని అందరూ తిరిగి సమకూర్చమని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక సంఘము, దాని సేవకులు తిమోతి గారు, వారి కుటుంబం, విశ్వాసులు, వారి కుటుంబాలు, ఆయా స్థలం నుండి వచ్చినటువంటి దైవ సేవకులు, విశ్వాసులందరినీ నీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ స్తుతించి వేడుచున్నాము తండ్రి. కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్నాను, వినండి. రేపటి దినము వీరవస్త్రము యెరూషలేము ప్రార్థన మందిరంలో మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు పాల్ కృష్ణపారి గారి యొక్క కుమారుడు మధ్యాహ్న సమయంలో
లాక్పేట బెరాకలో ఈ బెరాక యానివర్సరీ వార్షికోత్సవ స్తుతి గుడికలో పాల్పొందినటువంటి స్థానిక సంఘము, ఆయా స్థలాల నుండి దైవ సేవకులు, విశ్వాసులు, వాక్యం అందించిన మా ప్రియులు చాలా మంది స్థానిక దైవ సేవకులు తిమోతి అన్న వారి కుటుంబాన్ని వాటిని స్తుతిస్తూ మరి బాప్తిస్మంలో పాల్పొందుతున్నటువంటి సహోదరులు ప్రభావ మరి సాక్షాత్తమై మేము వారికి బాప్తిస్మం ఇచ్చి మళ్ళీ తిరిగి హస్తనిక్షేపణ కొరకై మనందరూ కూడా సిద్ధపరచమని, మిగిలిన సమయాన్ని భోజన సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఈ వెనక వార్షికోత్సవ స్తుతి గుడిలో పాల్పొందినటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, స్థానిక సంఘం, స్థానిక దైవ సేవకుల కుటుంబానికి, వాక్యం అందించిన దాసునికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవాతి దేవుడు యేసయ్యా మానవ రూపం వచ్చాడయ్యా, మరణించాడు మరిలేచాడు దీనా పాప విమోచనకై, మరణించాడు మరిలేచాడు దేవుడు మానవరు వచ్చాడయ్యా, అమ్ముగా ప్రతిమాలుచున్నాడు నేడేన యేసు ప్రభు, అతి వినయముగా ప్రతిమాలుచున్నాడు నేడేన యేసు ప్రభు. ఎవరో తెలుసా యేసయ్యా, చెప్పుగా నేడు దినవయ్యా, ఎడచెవి పేటక మరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కాచెను రక్తము పాపులకై, పాపుల రక్షకుడేసయ్యా, కాచెను రక్తము పాపులకై, అతని చేరిన పాపులరెల్లా అడుగును కనదు రక్తముతో, కనదరి చేరిన పాపులనెల్లా అడుగును కనదు రక్తముతో. ఎవరు తెలుసా యేసయ్యా, చెప్పుతారేడు దినవయ్యా, చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. చూస్తున్నాడు యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రయాసపడి భారము మోయువారలు, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే, ప్రభుని చెంతకు పరుగిడి వేగమే. రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు, రండి
యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియునిక యోచింపారేలా. యేసుని పిలుపు వినియునిక యోచింపారేలా. అవనిలో అగచ లాపాలైనా, అవనిలో అగచ లాపాలైనా, ఆపదు శాంతి ఆత్మతునిలలో, ఆపదు శాంతి కొరకై కనదు ప్రాణముని చెగదా. సిలువను రక్తము చిందించెను, సిలువను రక్తము చిందించెను, బలియాయెను ధనుడు మనకై, బలియాయెను ధనుడు మనకై. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. యేసుని నామము నందే క్రమని వార్తము. విమోచనములు శక్తిమంతుడు యేసే ఇచ్చిన, శక్తిమంతుడు యేసే ఇచ్చిన. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. రండి రండి జీవములో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవములు, నేనే కాకి ఎవరు లేరని, నేనే కాకి ఎవరు లేరని ఎంచి చెప్పిన యేసుని. ప్రభువారికి జనిరాముల యేసు ప్రభువారికి హల్లెలూయా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానని. నా ద్వారానే తప్ప ఎవడును ఆ యొక్క మోక్షానికి ప్రవేశించడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మరి వింటున్న మీరు మరి చూసినట్లయితే రేపు ఏమి సంభవించినో నీకు తెలియదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఒకనొక పట్టణం లాభం సంపాదించుకున్న అనుకున్న దేవుని సెలవిస్తూ దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని తెలుసుకోవాలని మరి జనాలు చూసినట్లయితే భయంకరంగా ఉంటున్నాయి. కాబట్టి మోక్షానికి లేక పరలోకానికి నీవు వెళ్ళాలని అంటే యేసు ప్రభువారే మార్గము. ఓకే ఓకే ఓకే
నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నశింపచేయు కృపలను దాటిపోయేను నశింపచేయు కృపలను మైక్ 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 ఆటో వచ్చేలాగా ముందు బైబిల్ పక్క ఏసోబుకి యాకోబుకి రాలేదాడు మీరు చెప్పండి పడతాం కాదు అక్కడ యాంటీనాలు ఎరగొట్టేసారు వెనకాలి ఇది అక్కడికి వెళ్తే అగలాగా ఉంటుంది అది కూడా లాగుతుంది కదా అక్కడ యాంటీనాలు తీసేశారు కదన్నా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధుల వందనాలు స్తోత్రాలు 2026 ఫిబ్రవరి నెల 3వ తారీఖున నర్సపురం లాక్పేట ధరాకలో నీ శిలువ రక్తం ద్వారా విమోచించబడి పాప క్షమాపణ పొంది మారుమనసు పొందినటువంటి సహోదరులు సహోదరులను బట్టి వందనాలు. సాక్షాత్తంగా మరి వారిని నీటి బాప్తిస్వం ద్వారా పరిశుద్ధ జన్మలోనికి వారిని ఆహ్వానిస్తూ వారు ఇచ్చినటువంటి తీర్మానాల ప్రకారంగా వారికి బాప్తిస్వం ఇస్తుంటగా సంఘముగా మేమందరం కలిసి ఈ బాప్తిస్వ కార్యక్రమం పాల్పొందడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బాప్తిస్వ కార్యక్రమం ఆది నుండి అంతవరకు మీరే ఉండి మమ్మల్ని నడిపించమని ప్రజలని కీడాపైన తప్పించమని శత్రుకార్యాలు లయపరచమని యేసు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ స్తుతించి వేడుచున్నాం తండ్రి. రతన్ అన్న అవతలకి వెళ్ళి ఒకటి పట్టుకుని తీసుకెళ్ళండి. మీరు ఫేసింగ్ అట్టేపోండి. అది అట్టేపోండి అండి. సహోదరా బెనాయ్, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉన్నదా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాం. గొర్రె పిల్ల రక్తము ద్వారా గొర్రె పిల్ల రక్తము ద్వారా రక్షణలు భాగ్యుంచినే కలిగి ఉన్న రక్షణలు భాగ్యుంచినే సంకట దుఃఖములను చూడరా మీరు బిగిసిపోయేలాగా ఉన్నాడు ఏంట్రా? సహోదర వెంకన్న, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? దేవునికి నీకు ఆటంకకరమైన ఏడుందా? నీవు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిస్మం మనండి సంకట దుఃఖములను తీరిపోయేగా
నశింపచేయు దూతలను దాటిపోయేను నశింపచేయు దూతలను దాటిపోయేను ఏమవుతా ఆ పెద్ద పట్టుకున్నారు ఏమవుతుంది అమ్మా షారోన్, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉన్నదా? నిమిత్తిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. మచ్చబడు మధురముగా మచ్చబడు మధురముగా జలము బండ నుండి సాగుచుండెను జలము బండ నుండి సాగుచుండెను అసంఖ్యాక దుఃఖములెల్ల తీరిపోయేనా నశింపచేయు దూతలను దాటిపోయేను నశింపచేయు దూతలను దాటిపోయేను నశింపచేయు దూతలను దాటిపోయేను ఏం లేదు కంగారు ముసుకేసి సహోదరి రేణుక, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉందా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా. సౌందర్యమకు గర్వకారణను సౌందర్యమకు గర్వకారణను నిత్యమైన స్వచ్ఛమాది మార్పు చెందదు నా నిత్యమైన స్వచ్ఛమాది మార్పు చెందదు నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేదా నశింపచేయు దూతలను దాటిపోయేను నశింపచేయు దూతలను దాటిపోయేను. సహోదరి శాంతి, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉందా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా. ఆనందమే పరమానందమే ఆనందమే పరమానందమే జీవితమునందమే కనాలు జీవితమునందమే సంకట దుఃఖములను తీరిపోయేగా నశింపచేయు దూతలను దాటిపోయేను నశింపచేయు దూతలను దాటిపోయేను. సహోదరి మంగాదేవి, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉందా? నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నా. ఆమేన్. నా దేవుడే ఎడారిలో నా దుఃఖము నా దేవుడే ఎడారిలో నా దుఃఖము నా దేవుడి కృతమన్న నాకు చలును నా దేవుడి కృతమన్న నాకు చలును నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేనా
నశింపచేయు దూతలను దాటిపోయేను నశింపచేయు దూతలను దాటిపోయేను. సహోదరి దివ్య, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపములన్నీ దేవుని దగ్గర ఒప్పుకున్నావా? దేవునికి నీకు ఆటంకకరమైనది ఏదైనా ఉందా? నీ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామములో నీకు బాప్తిసం ఇస్తున్నా. ఆమేన్. నా యేసు ప్రభువే నా బలము గణము నా యేసు ప్రభువే నా బలము గణము నా యేసు ప్రభువే నా రక్షణ. హల్లెలూయా. అన్నగా తొప్పటే హల్లెలూయా. అన్నకు తొప్పటే కంకాయ దుఃఖములెల్ల తీరిపోయేగా అన్నకు తొప్పటే అదే తొప్పటే అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. 2020 సంవత్సరం 2వ నెల 3వ తారీఖున లాక్పేట నర్సాపురం బెరాక ప్రార్థన మందిరంలో మీ రక్తం ద్వారా విమోచించబడినటువంటి మీ సహోదరులు సహోదరులను బట్టి వందనాలు స్తోత్రాలు. సంఘముగా సాక్షాత్తంగా ఈ మధ్యాహ్న సమయంలో మా ప్రియులకు బాప్తిసాలు ఇచ్చట్లు మీరు సహాయపడుతూ వచ్చినారు. బాప్తిసాలు తీసుకున్న వారు మీ కొరకు యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా జీవించడానికి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘమంతా వారి కొరకు మరి వారి యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేస్తుంటాడుగా బాప్తిసాలు తీసుకున్న వారిని మరి బాప్తి సాక్ష్యంలో పాల్పొందినటువంటి సహోదరులు సహోదరులు దైవ శాఖలు వారందరినీ కృపగలాస్తాలుగా అప్పగించుకుంటూ యేసు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థన స్తుతించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. बोलो खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला यीशु मसीह की जय। बाप्तिस्म సాక్ష్యములో సహాయపడిన యేసు మసీహ్ కి జై. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా? ఈ సంతోషము నీకు కావాలేనా అదిగో బండి వేసుకుని దాకురము నేడే యేసు దాకురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే నేత్రము యేసునాను పుట్టినందునా యేసునాను పుట్టినందునా సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే. లైన్ కొనండి, ఇతర లైన్ కొనండి ప్లీజ్. సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం నిత్య జీవము నీకు కావాలేనా పడిపోతే వెనకాల పవర్ పాయింట్ నిత్య జీవము నీకు కావాలేనా నేడు యేసును దాకురము నేడు యేసును దాకురము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా నేత్రము యేసునాను పుట్టినందునా యేసునాను
దయచేసి లైన్ కొనండి, ఇద్దరు లైన్ కొనండి ప్లీజ్. సమాధానమే సంతోషమే, సమాధానమే సంతోషమే, సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావాలేనా, పడిపోతే వెనకాల పవర్ నిత్య జీవము నీకు కావాలేనా, నేడు యేసును దాకురము, నేడు యేసును దాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా భాగ్యము నీకు కావాలియా, మోక్ష భాగ్యము నీకు కావాలేనా, నేడు యేసు నదాకురము, నేడు యేసు నదాకురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీయుల్లమందు, ప్రవేశించు నీయుల్లమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఐజాక్ దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు జీవము. ప్రియులారా, ఈ లోకంలో మరి ఉండగానే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించవలసిన వారిగా ఉంటున్నాం. ఎందుకనగా మరి ఆ యొక్క రాజ్యములో లోకాల శాశ్వతానందమే మిలేని చెప్పేడు ప్రియుడేసు. వంగవలే లోకమునందు కొంతకాలమే నో శ్రమలు, వంగవలే లోకమునందు కొంతకాలమే నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను, పాడుచు సియోను వెల్లుదను. భలే ప్రభువైన యేసు ప్రభు వారికి ఇంతవరకు బాప్తిస్మంలో సహాయపడినటువంటి యేసు ప్రభు వారికి, పరలోకమైనటువంటి యేసు ప్రభు వారికి, బలో యేసుక్రీస్తు మహారాజుకి హల్లెలూయా. ఆగత్పాలెం దైవ సేవకులు ప్రసాదం ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తుతి వందనాలు చెల్లిస్తుంటున్నాం.
ఈ కృపావాచనను బట్టి కనికరమును బట్టి ప్రభా లాక్పేట బెరాక ద్వారా మీరు జరిగిస్తున్న కార్యములను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఆయన సహోదరులు తీర్మానం చేసుకుని ప్రభా బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తూ వచ్చారు. ఈ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మరణములో నుండి జీవంలోనికి దాటింపబడుటకై ప్రభుని ఉద్దేశించి సంకల్పించినటువంటి ప్రభా యొక్క ఉద్దేశం ఉన్నటువంటి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాం. ఎవరెవరైతే బాప్తిస్తో సాక్ష్యం ఇచ్చి ఉంటున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకునండి, సహాయం దయచేయండి. అంతము వరకు నమ్మకముగా నీ కొరకై జీవించడానికి కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. మిగిలిన సమయానికి కూడా మాకు ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయండి. సహోదరులు ఎంతో ప్రయాసంతో ప్రభునాయన మరి యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ వచ్చారు. వారందరికీ కావాల్సినటువంటి దీవెన ఆశీర్వాదము కుమ్మరించండి. ప్రభు వినటువంటి వారందరూ కూడా తండ్రిని మార్గంలో నడిపించబట్టు సహాయం దయచేయమని మహిమ పొందమని వందనములు స్తోత్రములు చెల్లించు యేసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జై చెప్పండి. చెప్పండి. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికే, మరణము జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు వారికే, మనల్ని ప్రేమించి రక్షించి మన కొరకే పరలోకం సిద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభు వారికే, బేతేలును ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు వారికే, జీవాహారమైన యేసుక్రీస్తు ప్రభు వారికే. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకులందరూ లైవ్ కాదు.
విశ్వప్రదమైన సమయం కొరకే మీకు స్తోత్రాలు వనము చెల్లిస్తూ ఉన్నాం. 2026 ఫిబ్రవరి మరి 3వ తారీఖున మీరు అనుగ్రహించినటువంటి ఈ యొక్క యానివర్సరీ మీటింగ్ కొరకే మీకు స్తోత్రాలు వనము చెల్లిస్తూ ఉన్నాం. దేవా మీ ప్రేమ చేత, దేవా మీ స్వరక్తంతో, దేవా మీ అమూల్యమైన రక్తం చేత విమోచింపబడినటువంటి దేవా మరి నూతనముగా చేర్చబడినటువంటి 7 బట్టి నీకు స్తోత్రాలు వందనం చేస్తున్నాను. దేవా మరి మీ సంఘంలో అంగములుగా మీరు వారిని ప్రవేశపెట్టినందుకు కొరకై నీకు స్తోత్రాలు. ఈ శుభ సందర్భాన దేవా మరి తండ్రి మేమందరం కలిసి మీ అందరూ ఆనందించగలుగుటకు మీరు ఇచ్చినటువంటి దేవా సహాయం బట్టి నీకు స్తోత్రాలు. దేవా అన్న మిమ్మల్ని ఇచ్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరణ వేక క్రీస్తుని గురించిన మూలోపదేశమును మాని సంపూర్ణమగటకు సాగిపోతాము. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి మీరు ముందుగా చేయవలసినటువంటి పని ఏంటంటే మీలో ఉన్నటువంటి నిశ్చయమైన క్రియలను పరిశుద్ధులందరూ కూడా చూస్తారు. వారందరూ మీరెవరో వారికి తెలియకపోయినా కూడా మీ కొరకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది సార్వత్రిక సంఘం, యేసు రక్తం ద్వారా కొన్నటువంటి సంఘం. ఆ సంఘంలో మీరు సభ్యులుగా చేపట్టారు. మీ కొరకు వారు నిత్యము ప్రార్థన చేస్తారు. ఈ యొక్క హస్త నిక్షేపణ ద్వారా శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, సాతాను జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి యేసు ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని మీ హృదయానికి పంపించినప్పుడు మరి ఎన్నిటిని కూడా జయించడానికి, మీరున్నటువంటి వరాలన్నీ కూడా దేవుని కొరకు ఖర్చు చేయడానికి ఆ పరిశుద్ధాత్మ కూడా పాపం తీసుకున్న వారందరూ కూడా లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, సాతాను జయించడానికి బెరకాపురంలో దినాన్ని దేవుని వాక్యం ద్వారా మా తండ్రి మా పాపాలు ఒప్పించబడి మనసు పాపక్షమాపణ పొంది దేవుడి రాజ్యాన్ని మోసపోవడానికి వేడికి మీరు ఆకర్షించుకుని మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి లోకాల నుండి పాపను వేరు చేసి బెరకాపురం గ్రామంలో టిబెట్గా మీరు స్వీకరించిన మీ గ్రామపరుకున్నాడు స్తోత్రాలు. మరియు యేసుప్రభు గురించి విని విశ్వసించి యేసుప్రభు మాత్రమే ఆ పాపాల కొరకై చనిపోయి సమాజం తెలియజేయని హృదయంలో విశ్వసించి ఎదుటి వారి పాపాలన్నింటి కూడా ఉదయం ఒప్పుకొని నీటి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి శుభమంతండి వారు వృత్తపరచుకునే విధానాన్ని బట్టి స్థుతిస్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏమంటే వారు ఇక్కడ నుండి వాటిని కాకుండా దేవుని సంఘంలో అంగంగా చేర్చబడి గంటల అక్షరం చేస్తుండగా
వారికి అనుగ్రహించుకున్నటువంటి వారి వరాన్ని దేవుని కొరకు దేవుని ఎన్నుకొన్న వారి పట్టడానికి సాయం చేయవలసిందిగా సులువుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క జీవితాన్ని బట్టి వారి సాక్షిని బట్టి నామానికి మా సంఘానికి క్షామం వారిని కలిగించుకోవాల్సిన ప్రార్థన చేసుకుంటూ కొద్ది సమయంలో పాటిస్తున్నాం. దాన్ని చేతి అప్పగించుకుంటూ ఇలా సహాయపడుతున్నాం. యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తాం తండ్రి. డనైకి బాప్తిస్మ వాగ్దానం. కుడివైపునకును ఎడమ వైపునకు నువ్వు వ్యాపించదు. ప్రేమ కలిగిన నా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. ఈ దినము నాయన బిరాకా ప్రార్థనా మందిరములో మోసెస్ గారిని ప్రభువా నీవు దీవించి ఆశీర్వదించున్నావు. తద్వారా తన గత జీవితంలో కలిగినటువంటి పాపము అపరాధముల చేత చచ్చిపడి ఉంటుండగా క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా ప్రభువా కొనబడి కడగబడి ఈ దినము నాయన సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట, దేవదూతల ఎదుట నీ యొక్క సమక్షములో తండ్రి తన బాప్తి సాక్ష్యము ఇవ్వడానికి సిద్ధపరచబడి తన బాప్తిస్మలో ప్రభువా సాక్ష్యం ఇచ్చినాడు. అందుకై స్తోత్రాలు. ఈ దినమున తండ్రి సంఘంలో ఒక అంగముగా నాయన, సార్వత్రిక సంఘంలో ప్రభువా ఒక అంగముగా మరి దైవ సేవకులు చెప్పిన విధముగా మరి తనకు కలిగినటువంటి వరములలో తండ్రి నీ మందిరం కొరకై, నీ సేవ కొరకై వినియోగించుకుంటూ దాసుని ప్రభా సహోదరుని అభిషేకించండి, ఆశీర్వదించండి. తన జీవిత కాలం అంతే నాయన తను తీసుకున్న తీర్మానం ప్రభా స్థిరపరచు. ఏ విధమైనటువంటి లోక సంబంధమైన ఆశల చేత ఏడవబడి నష్టపరచబడకుండా నీవే తండ్రి నీ యొక్క పరిశుద్ధాత్మ తనపై ఆవరింపజేసి తనకు నేర్పించు, బయలుపరచు, నడిపించు, సహాయపరచు. ఈ విధముగా మరి నీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా పెద్దలుగా, సేవకులుగా హస్త నిక్షేపణ యొక్క కార్యమును ప్రభావ నిర్వర్తిస్తూ ఉంటుండగా నియమాన్ని మీరే ప్రభావ నీ బిడ్డను ఆస్వాదించు, సహాయం చేయాలి. తన భవిష్యత్తులో ప్రభావ ప్రతి విషయంలో కూడా ప్రభావ నీపై ఆధారపడి నిన్ను ఆనుకొని నీ వాక్యమందు భయము, భక్తి కలిగి మందిరంలో కలిగినటువంటి యొక్క సహవాసంలో కొనసాగుటకు సహాయం చేయమని కృతజ్ఞతావందనములు చెల్లిస్తూ బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మోషేకు బాప్తిస్మ వాగ్దానం. ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. సహోదరి రండి. మీకు వందనాలు, స్తోత్రాలు సమర్పణ చెల్లించుకుంటున్నాం. మరి లాక్పేట నర్సాపురం ప్రార్థన మందిరంలో ఈ రీతిగా బాప్తిస్మ కార్యక్రమం జరగడానికి ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. వందనాలు, స్తోత్రాలు. మాది వాక్యానుసారంగా ఈ బిడ్డ షారోను సిద్ధపడి మరి నీటి బాప్తిస్మ సాక్షి ఇచ్చిన ప్రభావ మా దేవ తన యొక్క జీవితము మరి ఆత్మీయ జీవితము ముప్పదంతగా, అరదంతగా, నూరంతగా ఫలింపచేయండి. గొప్ప నమ్మకమైన సాక్షిగా, బలమైన సాధనముగా మరి సంఘంలో బిడ్డ వాడబడటకు, కుటుంబంలో వారిని సాక్షిగా బిడ్డ స్థిరపరచబడటకు సహాయం చేయండి. వందనాలు చేయించుకున్నాం. ఆమె ఒంటరిగా లేదని, సార్వత్రిక సంఘంలో ఆమె ఒక అంగంగా ఉన్నదని చెప్పి దైవదాసులుగా మేము చేతులు ఇచ్చి బిడ్డ మీద ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఈ బిడ్డకు దయచేయండి. అన్ని సమయంలో, అన్ని విషయంలో బిడ్డకు తోడుగా ఉండండి. మరి మీ దీవెన, మీ ఆశీర్వాదము ఈ బిడ్డ మీద ఉంచుకుంటున్నాం. కృతజ్ఞత తెలుస్తూ యేసు నామములో నీ బిడ్డను చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. బాప్తిస్మ వాగ్దానం. నీకు సమృద్ధిగా నేను చేయలేదు, నీకు ఉద్దేశంగా స్తోత్రాలు, స్థుతులను చేస్తాను. కాలములను సమయంలో నీ స్వాధీనం అందించుకుని
లాక్పేట పిరక ప్రార్థనా మందిరంలో రేణుకలను ఏర్పాటు చేస్తూ రక్షణ అనుగ్రహించి ప్రభా నాయన తనకు సాక్షాత్మైన జీవితాన్ని ఇచ్చి తిరిగి ప్రభా సంఘం ఎదుట పరిశుద్ధుల ఎదుట సాక్షిగా బాప్తిసం పొందటానికి నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి స్తోత్రాలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన దేవ, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా తనలో ఉన్నటువంటి వరములు ప్రజలు ఇవ్వబడినట్లుగా ప్రభు మేమందరం కలిసి చేతులుంచి తండ్రి హస్త నిక్షేపణ చేయించున్నాము. దయగలిగిన దేవ, తనలో ఉన్నటువంటి ఆత్మీయ వరములు ప్రజ్వలింపచేయండి. పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమరించవలసిందిగా ప్రార్థిస్తాం. ఈ సహోదరి ఒంటరిగా లేదని, సార్వత్రిక సంఘములో తాను ఒక అంగముగా ఉందని ప్రభా తాను గ్రహించినది. సంఘమును ఆనుకుని ప్రతి విధమైనటువంటి సహవాసంలో దినదినము ఎదుగులాగా నీవే కృప చూపించుకుని రేణుకను దీవించుకుని దేశ పరిశుద్ధ నామమున వేడుకొనిచున్నాము తండ్రి. రేణుకకు బాప్తిస్మ వాగ్దానం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన రూతు 2:12. ప్రేమల ప్రభావానికి వందనములు స్తోత్రాలు. నీ గరునామను కొనియాడుతున్నాం. బెరాకాలు తండ్రి ఈ గొప్ప కార్యాన్ని చేశారు. పరలోకమున్న దేవతలు సంతోషిస్తున్నారు, భూలోకములో భక్తులందరూ ఆనందిస్తున్నారు. తండ్రి నాయన, ఈ బెరాకాలు ఇట్టి సంతోషాన్ని మా అందరికీ దయచేశారు ప్రభు. మరి నీ కుమార్తె మరే వరకు వందనములు స్తోత్రాలు. ఆ బిడ్డను మీరు ఎంతవరకు లోకంలో ఉంచి ఈనాడు నీ సంఘంలో తీసుకొచ్చారు. ఈనాడు ఆ బిడ్డ ఒంటరిగా లేదని, సంఘ సార్వత్రిక సంఘంలో ఆయన కూడా ఒక అంగముగా ఉందని ఈ రాత్రి నేను సన్నిధిలో ఉన్నాను కనుక ప్రభు, ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కొరకు వాడబడినట్టుగా చేయండి. నీ ఘనమైన నామం కొరకు చిత్రం చెల్లిస్తున్నాం. ఒంటరిగా లేదని, సార్వత్రిక సంఘంతో పాటు ఉన్నదని మా చేతులు బిడ్డ మీద ఉంచి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆశీర్వదించి దీవించి నీ మహిమతో నింపండి. ఈ విడుదల సంఘానికి మహిమ ఘనత కలుగునట్లుగా చేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించి నీ సరితోడుగా బెరాకాలు అంతకంతగా ఆశీర్వదింపచేయండి. సహాయానికి వచ్చు మహిమ ఘనతలు యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గారికి బాప్తిస్మ వాగ్దానం. నేను నీకు తోడై ఉన్నాను. న్యాయాధిపతులు 6:11. నామములో మీకు స్తుతులు స్తోత్రాలు తీసుకుంటున్నాం. సమయంలో సృష్టించినటువంటి బాప్తిస్మ ఉన్నారు. అన్ని బాప్తిస్మ పొందిన రక్షించుకున్న శిక్షించుకున్న ఈ విశ్వాసం నుంచి రక్షించుకున్నాం. తీసుకుంటున్నాం సమయంలో బిడ్డని అసలు చేస్తున్నాం. సహాయం చేయండి. తండ్రికి కుమారుని పరిశుద్ధాత్మక నామములో వీరిని అభిషేకిస్తూ ఆశీర్వించి యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సహోదరి శాంతికి బాప్తిస్మ వాగ్దానం. నేనే మిమ్మల్ని ఓదార్చబడను. యెషయా 51:12. ప్రేమగల పరలోక తండ్రి, ఈ ఘనమైన నామం బట్టి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సమయమందు బెరాకాలను ప్రేమించి బెరాకాలో మీరు నూతనంగా చేసినటువంటి బిడ్డలకు స్తోత్రాలు. ఇదనము తన ప్రభా మరియు సార్వత్రిక సంఘంలో అన్నగా చేర్చబడడానికి దేవాలయాన్ని ఏర్పరచుకుని మేము బాప్తిస్మలో సాక్షి ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృపకే స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను. ఇద్దరి నుండి దీనికి ఒంటరిగా లేదని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి నీడకు ఆత్మ పూర్ణంగా చేయబడడానికి రాబడిందని హస్త నిక్షేపణ ద్వారా దేవాని యొక్క సకల ఆశీర్వాదాలు మీ వీడికి దయచేస్తున్నామని సార్వత్రిక సంఘంలో తను నిత్యము నేను ఆనందించగలిగినట్టు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరి దివ్యకు బాప్తిస్మ వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 28:8. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి,
పరిశుద్ధులైన మా దేవ వందనములు స్తోత్రములు. 2026 2వ నెల 3వ తారీఖున లాక్పేట నర్సుపురం బెరాక ప్రార్థన మందిరంలో బెరాక వార్షికోత్సవ స్తుతి కుటుంబంలో పాల్పొందినటువంటి అనేక మంది దైవ సేవకులు, పరిశుద్ధులు, స్థానిక సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వార్షికోత్సవం అనంతరము సంఘములో రక్షణ పొందినటువంటి 2 సహోదరులు, 5 సహోదరులకు బాప్తిస్మం ఇచ్చే కార్యక్రమంలో మీరు మా సహాయపడుతూ వచ్చినారు ప్రభు. మరి బాప్తిస్మం తీసుకున్నటువంటి సహోదరులు వారి యొక్క పాప జీవితానికి సిలువ వేయబడి నూతన సృష్టిగా నీలో లేపబడినటువంటి మా ప్రియులకు నూతన స్వభావము, నూతన మనస్సు వారికి అనుగ్రహించి పాపమును, లోకమును, శరీరమును, సాతానును జయించడానికి పరిశుద్ధాత్మదేవుని వారి హృదయంలో మీరు కుమరించినందుకు వందనాలు. ఈ లోకంలో వారు జీవించినంత వరకు నీ కొరకు నమ్మకంగా యథార్థంగా వారు నీకు జీవించి మీరు వారికి ఇచ్చినటువంటి వరాలు, ప్రభావరాలు ప్రభాని యొక్క పరిచయంలో, నీ యొక్క సంఘములో ప్రతి వారు కూడా వాడబడినట్లుగా వారిని సిద్ధపరచమని ప్రభా సార్వత్రిక సంఘములో, స్థానిక సంఘములో వారిని అంగములుగా మీరు సమకూర్చినందుకే వందనాలు స్తోత్రాలు. వారి ఒంటరిగా లేరు, వారితో సార్వత్రిక సంఘము ఉన్నదని వారు గుర్తించుకొని వారు ప్రతి శోధన, ప్రతి పరీక్ష, ప్రతి శ్రమలో వారికి ప్రార్థన చేసే వారిని ఉన్నారనే గ్రహణతోటి వారి లోకంలో ధైర్యముగా నీ కొరకు జీవించడానికి కృప చూపించమని యేసు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థిస్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, బాప్తిసం తీసుకున్నటువంటి మా ప్రియులకు, బాప్తిసం కార్యక్రమంలో పాల్పొందినటువంటి దైవ సేవకులు, విశ్వాసుల పరిశుద్ధులకు, హస్తనిక్షేపణ కార్యక్రమంలో పాల్పొందినటువంటి దైవ సేవకుల పెద్దలకు, ఇప్పుడు ఎల్లప్పుడూ స్థానిక దైవ సేవకుల కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించి ఆదరించినగాక. ఇంతవరకు సహాయపడి పఠించుకునే మనకై మనలో నడిపెను సుఖముగాను అనదు సత్యము నేర్పించి కను పాపగా కాచేయా అనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము కనపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ప్రసంగికి చాలా వరాలు ఉన్నాయి. ప్రార్థిస్తున్నాను. దేవా, అర్చనప్పుడు పొందేటువంటి వారి కొరకై కొన్ని మాటలను నీ దాసుల ద్వారా మీరు వినిపింపజేసి వారిని ప్రతిష్ఠించి దేవా మీ యొక్క సకాశ్రవం చేత వారిని నింపుతూ రమ్మని దేవా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన పాడుకుందాం. 5 2 పాటలు సహకరించండి. నా సంకట దుఃఖములు ఎలా తీరిపోయేగా, నశింపజేయ దూత నన్ను దాటిపోయాను అనే కీర్తన పాడుకుందాము.
ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో యేసు ప్రభువాన్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని యొక్క ఆజ్ఞకు వారు లోబడి ఈ లోకంలో వారు పాపులని వారు గుర్తించి పాపంలో మరణిస్తే నరకానికి వెళ్తామని వారు గ్రహించిన వారే యేసు ప్రభువారు ఈ లోకానికి పాపులను రక్షించడానికి వచ్చినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువారు శిలువలో మరణించి శిలువలో రక్తము కార్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి రక్తము ద్వారా వారి ప్రతి పాపముల నుండి శుద్ధి చేయబడి నీతిమంతులుగా చేయబడుతూ వచ్చినారు. పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి ఈ మధ్యాహ్న సమయంలో బాప్తిస్మములు తీసుకున్న ద్వారా వారి శరీరానికి లోకానికి పాపమునకు సిలువైబడి మరణించి భూస్థాపన చేయబడి యేసు ప్రభు వారిని ధరించుకొని నూతన స్వభావంతో వారు తిరిగి లేబడుతూ వచ్చినారు. బాప్తిస్మాలు తీసుకున్నటువంటి మరి సహోదరులు సహోదరులు ఇప్పుడు మీరందరూ కూడా సంఘములో ఒక అంగాలుగా మీరు చేర్చబడుతున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా సంఘములో సభ్యులు. సంఘములో సభ్యులుగా మీరు చేర్చబడినటువంటి వారు దేవుడు మీకు చెప్పినటువంటి ప్రకారంగా దేవుని మందిరంలో మీరు నడుచుకోవాలి. దేవుని కార్యాలు మీరు చేయాలి. మీకు ఇచ్చినటువంటి ప్రతిదీ దేవుని కొరకు మీరు వినియోగించాలి. కాబట్టి దైవ సేవకులుగా పెద్దలుగా మేము మీ తలల మీద చేతులుంచి మీకు హస్త నిక్షేపణ చేస్తున్నాం. ఇది లోకమును శరీరమును పాపమును జయించడానికి సాతాను మీద విజయం పొందడానికి ఈ పెద్దలు దైవ సేవకులు చేసే హస్త నిక్షేపణ మిమ్మల్ని భద్రపరుస్తుంది. మీకు మరి అన్ని రకాలుగా జయించడానికి కావాల్సిన శక్తి దేవుని ద్వారా మీరు పొందుకుంటారు. ఇది గుర్తించాలి. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం చదవండి దయచేసి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసమును బాప్తిస్మమును ఇచ్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేక క్రీస్తును గురించిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము. మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నటువంటి మీరు ముందుగా చేయవలసినటువంటి పని ఏంటంటే మీలో ఉన్నటువంటి నిర్జీవమైన క్రియలన్నీ కూడా పాప సంబంధమైనటువంటి ఆలోచనలు క్రియలు అన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టాలి. పూర్వము మీరు ఏదైతే పాపం కలిగి ఉన్నారో పాప స్వభావంతో కూడినటువంటి లక్షణాలు మీరు కలిగి ఉన్నారు వాటన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాలి. ఒకవేళ మీకు మరి బూతులు మాట్లాడే అలవాటు ఉందా, దొంగతనం చేసే అలవాటు ఉందా, త్రాగుడు తాగే అలవాటు ఉందా, చుట్టలు బీడీలు సిగరెట్లు తాగే అలవాటు ఉందా, ఈ లోక సంబంధమైనటువంటి ఏ అలవాటు ఉన్నా దేవునికి ఇష్టం కానీ ఏ అలవాటు ఉన్నా మీ నోటి మాట మీ క్రియలు మీ చూపులు మీ వినికిడి అన్నీ కూడా మీ మారిపోవాలి. వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే మీరు దేవుని అందరి విశ్వాసమును బట్టి బాప్తిసాలు తీసుకుంటున్నారు. బాప్తిసాలు తీసుకున్నారు. మరి ఇవన్నీ కూడా మీరు వింటూ ఉన్నారు. పాపము నుండి మీరు విడుదల పొందారు. నూతన జన్మ మీరు పొందుతూ వచ్చినారు. మరి నూతన స్వభావాన్ని మీరు ధరించుకుంటూ వచ్చినారు. ఇప్పుడు నవీన స్వభావం ధరించుకొని ముందున్నటువంటి జీవితము ఇక పాపమును లోకమును శరీరాన్ని జయించడానికి పెద్దలుగా దైవసేవకులుగా మేము మీ తలలను చేతులెత్తి అక్షరపేట చేస్తున్నాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. చదవండి. పెద్దలు
హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలమున మీకు అనుగ్రహింపబడిన మీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఎప్పుడైతే మీరు సంఘములో ఒక అంగములుగా సభ్యులుగా మీరు చేర్చబడ్డారో, మరి దైవ సేవకులు మరి పెద్దలైన వారు మీ తలల మీద హస్తనిక్షేపణ చేస్తారు. అప్పుడు దేవుడు మీలో ఉన్నటువంటి వరాలు మీకు తెలియజేస్తాడు. ఏం చేస్తావు? పెద్దల హస్తనిక్షేపణ చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయదు. నీలో ఏ వరమే ఉందో, ఒకవేళ మీరు సహోదరులైతే బాగా తుడుస్తారా, బాగా అంటులు తోముతారా, బాగా రాస్తారా, బాగా పాడతారా, బాగా ప్రార్థన చేస్తారా, బాగా మరి సండే స్కూల్ నడిపించే వరం ఉందా, వాక్యం చెప్పే వరం ఉందా, ఏదైనా కానండి, చిన్నదైనా పెద్దదైనా ఆత్మ సంబంధమైనటువంటి ఏ వరమైనా కూడా దేవుని కొరకు దేవుని మందిరంలో మీరు ఏం చేయాలి? దానిని వినియోగించాలి. దానిని అలక్ష్యం చేయకండి. ఇంకేదో మానవ స్పందన నా పని అయిపోయింది, ఇక హస్తనిక్షేపణ చేసేసారు, మమ్మల్ని దీవించేశారు, ఇక మేము వెళ్ళిపోయి మళ్ళీ మా పాత కొరకు మేము బతుకుతామని ఆలోచన చేయకూడదు. ఏం ఆలోచన చేయాలి? మీలో ఉన్న వరమును మీరు ఏం చేయకూడదు? అలక్ష్యము చేయకూడదు, అంటే విడిచిపెట్టకూడదు. మీలో ఉన్న వరము దేవుని కొరకు, దేవుని పరిచయం కొరకు, దేవుని మందిరంలో జరిగే కార్యక్రమంలో మీరు ఏం చేయాలి? వాటిని వినియోగించాలి. రెండవ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం. ఆ హేతువు చేత హస్త నిక్షేపణము వలన మీ కలిగిన దేవుని కృపావరములు ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేస్తున్నారు. నీలో ఉన్నటువంటి మరి కృపావరాలు, చాలా మందిలో మరి కృపావరాలు దేవుడు ఇస్తాడు. మరి పుట్టుకతోటే మంచి వరాలు, తలాంతులు దేవుడు మీకు ఇస్తాడు. అవన్నీ కూడా దేవుని మందిరంలో దేవుని కొరకు మీరు ప్రజ్వలింపజేయాలి. అంటే దానిని ఎక్కువగా వాడాలి మీరు. అలాగ చేయడం ద్వారా దేవుడు మీ ద్వారా మహిమ పొందుతాడు. మీ ద్వారా సంఘమునకు క్షేమము మేలు కలుగుతుంది. దైవ సేవకునికి సహకారులుగా, మరి సంఘమునకు సహకారులుగా మీరు ఉండి దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలు దేవుని కొరకు మీరు వాడబడినప్పుడు దేవుడు మీ ద్వారా మహిమ పొందుతాడు. సంఘము కూడా మీ ద్వారా సంతోషిస్తుంది. మరి మీరు ఆశీర్వదించబడిన వారు ఉంటారు. చివరిగా చూద్దాము, అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. 8:17 వచనం. అపోస్తల కార్యాలు 8:17. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. ఎందుకు హస్తనిక్షేపణ దైవ సేవకులు మరి పెద్దలను వారు చేస్తారంటే, చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు మీలోకి ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మతో దేవుడు మిమ్మల్ని నింపేవాడు వచ్చినాడు. దేవుడు మీలోకి రావడానికి, దేవుడు తన ఆత్మను మీలో ఉంచడానికి హస్తనిక్షేపణ చేస్తున్నటువంటి సమయంలోనే పైన ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మీలోకి దిగి వస్తుంది, మీ హృదయంలోనికి దిగి వస్తుంది. దిగి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఎట్లా జీవించాలి, ఎట్లా నడుచుకోవాలి, ఏమి చేయాలనే విషయాలు మీకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వరాలు మీకు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు వాటిని దేవుని వరకు మీరు వినియోగించాలి. ఆ రకంగా సంఘంలో మీరు సభ్యులుగా చేయబడ్డారు. మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ శ్రమ వచ్చినా, మీకు ఏ బాధ వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సంఘమంతా కూడా మీ కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. సంఘమంతా మీ కొరకు ప్రార్థన. మీరు ఏ పరిస్థితి ఉన్నా, ఏ ఇబ్బంది, ఇరుకు, శ్రమ, కష్టం ఏదున్నా కూడా మీ అందరి కొరకు సంఘం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే మీరు సంఘంలో సభ్యులుగా చేర్చబడ్డారు. సంఘం అంటే ఇదేదో 4 గోడల మధ్యలో బెరాక ప్రార్థన మందిరం పని కాదు. సంఘం ఏంటంటే యేసు రక్తము ద్వారా విమోచించబడి యేసు రక్తం ద్వారా కొన్నబడినటువంటి వారే దేవుని సంఘం.
యేసు రక్తం ద్వారా కొనబడిన వారు, యేసు రక్తం ద్వారా కట్టబడినటువంటి వారు ఆ యొక్క దేవుని బిడ్డల యొక్క సంఘంలోనికి మీరు చేర్చబడుతున్నారు. ఈ సంఘమే కాదు, ఇక్కడ ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, బెరాకలో ఉన్న విశ్వాసులే కాదు, భీమవరంలో ఉన్న విశ్వాసులు, పాల్గొలో ఉన్న విశ్వాసులు, హైదరాబాద్లో ఉన్న విశ్వాసులు, ఇతర దేశాల్లో ఉన్న విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ఫలానా సహోదరి ఫలానా ఇబ్బందులు ఉంది, ఫలానా సహోదరుడు ఫలానా వ్యాధులు ఉంది అని మరి సీఎం ప్రార్థన మందిలో గ్రూపులు పెట్టినప్పుడు ఆ గ్రూపు ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా చూస్తారు. వారందరూ మీరెవరో వారికి తెలియకపోయినా కూడా మీ వరకు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు. అది సార్వత్రిక సంఘం, యేసు రక్తం ద్వారా కొన్నటువంటి సంఘం. ఆ సంఘంలో మీరు సభ్యులుగా చేపట్టారు. మీ కొరకు వారు నిత్యము ప్రార్థన చేస్తారు. ఈ యొక్క హస్త నిక్షేపణ ద్వారా శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించడానికి పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుని మీ హృదయానికి పంపించినప్పుడు మరి ఎన్నిటిని కూడా జయించడానికి, మీరున్నటువంటి వరాలన్నీ కూడా దేవుని కొరకు ఖర్చు చేయడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఆ రకంగా మీరందరూ కూడా మరి బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా లోకాన్ని, పాపమును, శరీరాన్ని, సాతాన్ని జయించడానికి సంఘంలో మీరు చేయవలసిన కార్యం చేయడానికి దైవ సేవకులుగా, పెద్దలుగా మీ తలల మీద చేతులు వచ్చి ప్రార్థన చేయబోతున్నాం. 2 సార్లు పిలిచినప్పుడండి ముందు ఒక కింసనకులు కాలువరం పెట్టండి రండి. పేతురన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకమందున మా తండ్రి, నమ్మకమైన మా దేవా, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బెరాకా ప్రార్థన మందిరంలో ఈ దినాన్ని దేవుని వాక్యం ద్వారా మా తండ్రి వారి పాపాలు ఒప్పించబడి ప్రభు మారు మనసు పాప క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు అవడానికి ఏడుగురి మీరు ఆకర్షించుకుని ప్రభు మీ రక్తంలో కడిగి పవిత్రపరిచి లోకాల నుండి పాపాన్ని వేరు చేసి బెరాకా ప్రార్థనా మందిరంలో టిబెట్లుగా మీరు స్వీకరించిన మీ ప్రేమ కొరకు 4 స్తోత్రాలు. మరియు యేసు ప్రభువుని గురించి విని విశ్వసించి యేసు ప్రభు మాత్రమే మా పాపాల కొరకై చనిపోయి సమాజం తెలియచేయడని హృదయంలో విశ్వసించి ప్రభుని ఎదుటి వారి పాపాలన్నింటి కూడా హృదయపూర్వకంగా ఒప్పుకొని ప్రభు నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చి ప్రభు తండ్రి వారు నూతనపరచబడిన విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏమంటే వారు ఇక్కడ నుండి ఒంటరి కాకుండా ప్రభా మరి దేవుని సంఘంలో అంగంగా చేర్చబడి పెద్దలు అక్షర చేస్తుండగా వారికి అనుగ్రహించబడినటువంటి ప్రభా మరి వరాన్ని వారి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వాడబట్టడానికి సాయం చేయవలసిందిగా సందులో ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి యొక్క జీవితాన్ని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి మీ నామానికి మహిమ, సంఘానికి క్షేమం ప్రభు కలదీసుకోవాల్సిన ప్రార్థన చేసుకుంటూ ప్రతి సమయంలో వినయ కొరకు ప్రార్థిస్తున్నాం. వినని మీ చేతికి అప్పగించుకుంటూ మీరే సహాయపడుతున్నామని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బెనయ్కి బాప్తిస వాగ్దానం. కుడివైపునకును ఎడమ వైపునకు నీవు వ్యాపించదవు. శరత్ బాబన్న, ఐజాక్, తర్వాత సహాయం వచ్చామని కృతజ్ఞతా వందములు చెల్లిస్తూ బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మోషేకు బాప్తిస్మ వాగ్దానం, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. రండి సహోదరి రండి. సేవా ప్రార్థన మందిరం సేవకులు సునీల్ అన్న, అదే రీతిగా స్టీవెన్, సుందర గారు, పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. మరి లాక్పేట నర్సాపురం బెరాక ప్రార్థన మందిరంలో ప్రభు ఈ రీతిగా బాప్తిస్ కార్యక్రమాలు జరగడానికి మీరు ఎంతో సహాయం చేస్తూ వచ్చినారు. వందనాలు, స్తోత్రాలు. ప్రభు మాత్రం వాక్యానుసారంగా ఈ బిడ్డ షారోను సిద్ధపడి మరి నీటి బాప్తిస్ సాక్షి ఇచ్చినారు. ప్రభా మా దేవ, తన యొక్క జీవితము మరి ఆత్మీయ జీవితము 30 60 100 ఫలింపచేయండి. గొప్ప నమ్మకమైన సాక్షిగా, బలమైన సాధనముగా మరి సంఘంలో బిడ్డ వాడబడగలటప్పుడు, కుటుంబంలో కూడా నీ సాక్షిగా బిడ్డ స్థిరపరచబడటప్పుడు సహాయం చేయండి. వందనాలు చెల్లించుకున్నాం. ఆమె ఒంటరిగా లేదని, సార్వత్రిక సంఘంలో ఆమె ఒక అంగంగా ఉన్నదని చెప్పి దైవదాసులంగా మేము చేతులుంచి బిడ్డ మీద ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఈ బిడ్డకు దయచేయండి. అన్ని సమయంలో, అన్ని విషయంలో బిడ్డకు తోడుగా ఉండండి. మరి మీ దీవెన, మీ ఆశీర్వాదము ఈ బిడ్డ మీద ఉంచండి ప్రభా. కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో నీ బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. షారోనుకు బాప్తిస్మ వాగ్దానం, నీకు సమృద్ధిగా మేలు చేయుదును. ద్వితీయోపదేశకాండం 28:11. రేణుక బైనాడ్, అదే రీతిగా స్థానిక బాధ్యత గల సౌ ప్రసాద్ అన్న, సత్యానందం అన్న, పాల్ స్వరూప్ అన్న, బైనాడ్ అన్న. త్వరగా రావాలి. ఆయన ఆత్మ స్థానిక బాధ్యత గల ప్రసాద్ అన్న, పాలకొల్లు ఆగత్తిపాలెం దైసాకులు ప్రసాద్ అన్న. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, ఈ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు, స్తుతివాదనాలు చెల్లిస్తుంటున్నాం. కాలములను సమయములను నీ స్వాధీనం అందించుకొని లాక్పేట బెరాక ప్రార్థనా మందిరంలో ప్రభు నాయన నీ బిడ్డ రేణుకను ఏర్పాటు చేసుకొని రక్షణ అనుగ్రహించి ప్రభా నాయన తనకు సాక్షార్థమైన జీవితాన్ని ఇచ్చి తిరిగి ప్రభా సంఘం ఎదుట, పరిశుద్ధుల ఎదుట సాక్షిగా బాప్తిసం పొందటానికి నీవు ఇచ్చిన నీ కృపను బట్టి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగలిగిన దేవా, పెద్దలు హస్త నిక్షేపణ చేయగా తనలో ఉన్నటువంటి వరములు ప్రజ్వలింపబడినట్లుగా ప్రభు మేమందరం కలిసి చేతులుంచి తండ్రి హస్త నిక్షేపణ చేయుచున్నాము. దయగలిగిన దేవా, తనలో ఉన్నటువంటి ఆత్మీయ వరములు ప్రజ్వలింపచేయండి. పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తాం. ఈ సహోదరి ఒంటరిగా లేదని, సార్వత్రిక సంఘములో తాను ఒక అంగముగా ఉందని ప్రభా తాను గ్రహించినదై సంఘమును ఆనుకొని ప్రతి విధమైనటువంటి సహవాసములో దినదినము ఎదుగులాగున నీవే కృప చూపించమని, రేణుకను దీవించమని యేసే పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.
రేణుకకు బాప్తిస్ వాగ్దానం. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు 2:12. బంగా పసివేదలు దానిలన్న, అదే రీతిగా పాల్ స్వరూపన్న, నతనియల్, దైవ సేవకులు నతనియల్, ఎలిబెతేల్, చెర్రీ, తర్వాత మోహన్ రావు అన్న, అక్కడ ఉంటాయి. దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభువా, నీకు వందనములు, స్తోత్రాలు. నీ గణనామను కొనియార్చును. బెరాకాలో తండ్రి ఈ గొప్ప కార్యాన్ని చేశారు. పరలోకమున్న దేవదూతలు సంతోషిస్తున్నారు. భూలోకములలో భక్తులందరూ ఆనందిస్తున్నారు. తండ్రి నాయన, ఈ బెరాకాలు ఇట్టి సంతోషాన్ని మా అందరికీ దయచేశారు ప్రభువా. మరి నీ కుమార్తె మరియ కొరకు వందనములు, స్తోత్రాలు. ఆ బిడ్డను మీరు ఇంతవరకు లోకంలో ఉంచి ఈనాడు నీ సంఘములో తీసుకొచ్చారు. ఈనాడు ఆ బిడ్డ ఒంటరిగా లేదని, సార్వత్రిక సంఘములో ఆయన కూడా ఒక అంగముగా ఉందని, ఈనాటి నుండి నేను ఈ సన్నిధిలో ఉన్నది కనుక ప్రభువా, ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కొరకు వాడబడినట్లుగా చేయండి. నీ ఘనమైన నామం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఒంటరిగా లేదని, సార్వత్రిక సంఘంతో పాటు ఉన్నదని మా చేతులు బిడ్డ మీద ఉంచి ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఆశీర్వదించి దీవించి నీ మహిమతో నింపండి. ఈ బిడ్డ ద్వారా సంఘానికి మహిమ ఘనత కలుగునట్లుగా చేయండి. కుటుంబాన్ని ఆశీర్వదించి నీ సన్నిధి తోడుగా ఉంది. బెరాకాను అంతకంతకు ఆశీర్వదింపచేయండి. సహాయాన్ని కోరుచు మహిమా ఘనతారు యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరియమ్మ గారికి బాప్తిస్ వాగ్దానం. నేను నీకు తోడై ఉన్నాను. న్యాయాధిపతులు 6:16. మరి అంతకుముందు పేరు మంగ, ఇప్పుడు మరియాగా పేరు మార్చబడింది. ఇక్కడ నుంచి అందరూ కూడా మరియా అని పిలవండి. పాల్ స్వరూపన్న, పాల్ స్వరూపన్న, అదే రీతిగా షడ్రక్ అని, షడ్రక్ దైవ సేవకులు షడ్రక్ గారు, తర్వాత ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు మా ప్రభువా, మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో సిస్టర్కి మీరు ఇచ్చినటువంటి బాప్తిసం బట్టి వందనాలు. నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడిన అమ్మవానికి శిక్షించబడిన రీతిగా మీరు విశ్వాసం నుంచి రక్షించుకున్నందుకు స్తోత్రాలు. సమయంలో బిడ్డనే దేవ మరి హస్తనిక్షేపం చేస్తున్నాం, సహాయం చేయండి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మక నామములో ఈమెని అభిషేకిస్తూ ఆశీర్వించి యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సహోదరి శాంతికి బాప్తిస్ వాగ్దానం. నేనే మిమ్మల్ని ఓదార్చబడను. యెషయా 51:12. ప్రేమగల పరలోకపు తండ్రి, ప్రేమగల పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయం మందు బెరాకాను మీరు ప్రేమించి బెరాకాలో మీరు నూతనంగా చేర్చినటువంటి నీ బిడ్డల కొరకే నీకు స్తోత్రాలు. ఈ దినము తన ప్రభా మరి సార్వత్రిక సంఘములో అంగముగా చేర్చబడ్డానికి దేవా దివ్యాన్ని మీరు ఏర్పరచుకుని దినము బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడానికి మీరు ఇచ్చిన కృప కొరకే నీకు స్తోత్రాలు, వందనము చెల్లిస్తున్నాను. ఈ దినము నుండి దివ్య ఒంటరిగా లేదని
దేవా పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి నీడకు ఆత్మ పూనులుగా చేయబడడానికి రాబడిందని దేవా హస్త నిక్షేపణ ద్వారా దేవా నీ యొక్క సకల ఆశీర్వాదాలు నీ బిడ్డకి దయచేస్తూ రమ్మని దేవా సార్వత సంఘంలో దేవా తను నిత్యము నీ అంద ఆనందించగలిగినట్లు కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్. సహోదరి దివ్యకు బాప్తిస్మ వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 28:8. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, వందనములు స్తోత్రములు. 2026 2వ నెల 3వ తారీఖున లాక్పేట నరసాపురం బెరాక ప్రార్థన మందిరంలో బెరాక వార్షికోత్సవ స్తుతి కుటుంబంలో పాలు పొందినటువంటి అనేక మంది దైవ సేవకులు, పరిశుద్ధులు, స్థానిక సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. వార్షికోత్సవం అనంతరము సంఘములో రక్షణ పొందినటువంటి 2 సహోదరులు, 5 సహోదరులకు బాప్తిస్మాలు ఇచ్చే కార్యక్రమంలో మీరు మాకు సహాయపడుతూ వచ్చినారు ప్రభు. మరి బాప్తిస్మాలు తీసుకున్నటువంటి సహోదరులు వారి యొక్క పాప జీవితానికి, పాత జీవితానికి సిలువ ఇవ్వబడి నూతన సృష్టిగా నీలో లేపబడినటువంటి మా ప్రియులకు నూతన స్వభావము, నూతన మనస్సు వారికి అనుగ్రహించి పాపమును, లోకమును, శరీరమును, సాతానును జయించడానికి పరిశుద్ధాత్మ దేవుని వారి హృదయాల్లో మీరు కుమ్మరించినందుకు వందనాలు. ఈ లోకములో వారు జీవించినంత వరకు నీ కొరకు నమ్మకంగా, యథార్థంగా వారు నీకు జీవించి మీరు వారికి ఇచ్చినటువంటి వరాలు, కృపావరాలు ప్రభా నీ యొక్క పరిచర్లో, నీ యొక్క సంఘములో ప్రతి వారు కూడా వాడబడినట్లుగా వారిని సిద్ధపరచమని ప్రభా సార్వత్రిక సంఘములో, స్థానిక సంఘములో వారిని అంగములుగా మీరు సమకూర్చినందుకే వందనాలు స్తోత్రాలు. వారి ఒంటరిగా లేరు, వారితో సార్వత్రిక సంఘము ఉన్నదని వారు గుర్తించుకొని వారు ప్రతి శోధన, ప్రతి పరీక్ష, ప్రతి శ్రమలో వారికి ప్రార్థన చేసేవారు ఉన్నారనే గ్రహింపుతోటి వారి ఈ లోకంలో ధైర్యముగా నీ కొరకు జీవించడానికి కృప చూపించమని యేసు ప్రభు మా రక్షకుని నామములో ప్రార్థి స్తుతించి వేడుచున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, బాప్తిస్మ తీసుకున్నటువంటి మా ప్రియులకు, బాప్తిస్మ కార్యక్రమంలో పాల్పొందినటువంటి దైవ సేవకులు, విశ్వాసుల పరిశుద్ధులకు, హస్త నిక్షేపణ కార్యక్రమంలో పాల్పొందినటువంటి దైవ సేవకుల పెద్దలకు, ఇప్పుడు ఎల్లప్పుడూ స్థానిక దైవ సేవకుని కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించి ఆదరించునుగాక. ఆమేన్. సహాయపడెన్ తాగించుకొనే మనకై మనలా నడిపెన సుఖముగను కనదు సత్యము నేర్పించి కను పాపగా కాచేయా తనదు సత్యము నేర్పించి కను పాపగా కాచే స్తోత్రించి కీర్తింతుము గణపరచెదము కొనియాడెదము ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు స్తోత్రించి కీర్తింతుము. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ప్రసంగికి చాలా వరాలు ఉన్నాయి, కప్పెడుతున్నాడు ఏంటో బాబు. ఇప్పుడు తప్పించుకోలేకపోయాడు. రండి బాప్తిస్మాలు తీసుకున్న ముందు కూర్చోండి, వెనకాల దైవ శాఖల నుంచి నుంచుందాం. సునీల్ అలా చేస్తున్నాడు ప్రసంగిని.